ఫ్రెండ్స్ ఒకవేళ మీరు 15,000 బడ్జెట్లో ఇండియన్ బ్రాండ్కి చెందిన ఒక గేమింగ్ ఫోన్ చూస్తున్నట్టయితే ఇవి లావా వాళ్ళు మనకు లావా ప్లే అల్ట్రా అని చెప్పేసి గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ అన్నట్టు మంచి ప్రాసెసర్ కూడా ఇచ్చారు. ప్లస్ లావా గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ మొబైల్స్లో బ్లోట్వేర్స్ అనేవి కూడా తక్కువ ఉంటూ ఉంటాయి. సో మరి ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ అనేది ఎలా ఉంది అనేది కొంచెం శాంపుల్ అనేది కనిపిస్తుంది. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. బాక్స్ పైన ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పేసి ఉంది. సో నేను కూడా అనుకున్నాను వీళ్ళు నిజంగానే మొబైల్ పాడైపోతే ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతూ ఉంటారు. లోపల వైపు మనకు ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. మరి దీని లోపల వైపు మొబైల్ ఉంది. విత్ ఇన్ 24 hours సర్వీస్ ప్రామిస్ అని చెప్పేసి ఒక కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఇక అదే మనకు వారంటీ కార్డ్ అనుకోండి. నెక్స్ట్ లోపల వైపు సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఇది Type-C to USB కేబుల్. నెక్స్ట్ 33 watts ఛార్జర్ ఉంది. మరి కవర్లో నుంచి దీన్ని బయటికి తీద్దాం. మరి మొబైల్ యొక్క డిజైన్ చూడొచ్చు. లాస్ట్ టైం లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. బాగుంది చూడ్డానికి ఈ కెమెరా మోడల్ డిజైన్ అనేది. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకొక వైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. కింది వైపు ఇక్కడ మనకు 3.5mm జాక్ ఉంది. దాంతోపాటు నాయిస్ క్యాన్సిలేషన్ని ప్రొవైడ్ చేశారు. స్పీకర్ గిల్స్ ఉంది. నెక్స్ట్ Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఈ మధ్యకాలంలో అన్ని బ్రాండ్స్ అనేవి ఈ 3.5mm జాక్ని ఎగరగొడుతున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. గేమింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుద్ది. ఇక మనం సిమ్ ట్రే గురించి మాట్లాడినట్టయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మొబైల్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ ప్లస్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫ్లాట్ డిస్ప్లేనే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి అదొక మంచి విషయం. నెక్స్ట్ మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్లో మనకు 6.67 ఇంచెస్ సంబంధించిన అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ లావా మొబైల్స్లో నాకు నచ్చే విషయం ఏంటంటే ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు. చాలా క్లీన్ యూఐ ఉంటుంది. అడ్డమైన నోటిఫికేషన్స్ అనేవి ఏమి రావు. మరి మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడితే చూడండి ఇక్కడ మనకు బెజిల్స్ అనేవి చాలా తక్కువ ప్రొవైడ్ చేశారు. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక మనం దీనిలో కంటెంట్ చూసేటప్పుడు బాగుంది. డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి సౌండ్ క్లారిటీ కూడా బాగుంది. దీంతో పాటు మనం వీడియోస్ ప్లే చేసేటప్పుడు మన బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవన్నీ కూడా బాగున్నాయి. ఎవరైతే ఎక్కువగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇటువంటి OTT ప్లాట్ఫామ్స్లో చూస్తూ ఉంటారో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే 15,000 బడ్జెట్లోనే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తూ ఉంది. కెమెరా గురించి మాట్లాడితే 64 MP ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇంకొక మ్యాక్రో కెమెరా ప్రొవైడ్ చేశారు. 13 MP సెల్ఫీ కెమెరా ఉంది. మరి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. డీటెయిల్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. లో లైట్లో, డే లైట్లో మాత్రం మంచి ఫోటోస్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. వీడియోస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4K వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని మీరు యూస్ చేయండి. దీంతో పాటే ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంట్ది. దీనిలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక మరి ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే ప్రాసెసర్ అని చెప్పేసి నాకు అనిపించింది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా దీనికి సంబంధించిన అడ్వాంటేజే. ఎందుకంటే చాలా బ్రాండ్స్ అనేవి 20,000 దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకొని కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. అటువంటిది వీళ్ళు 3.1 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేయడం అనేది బాగుంది. అంటే మీకు డే టు డే లైఫ్ యూసేజ్లో ఇవన్నీ అంత తేడా కనిపించకపోవచ్చు, కానీ మనము రెండరింగ్ చేసేటప్పుడైనా లేకపోతే గేమింగ్ చేసేటప్పుడైనా దానికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. స్టోరేజ్ సంబంధించిన రైడింగ్ స్పీడ్ ఫాస్ట్గా లేకపోతే దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ అనేది మనం గేమింగ్ చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఈ చిప్సెట్ అనేది మనం చాలా డివైజ్లలో చూసాము. మంచి FPSలో గేమింగ్ చేసుకోవచ్చు. హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. గేమింగే కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే అన్ని రకాల పనులు అనేవి చాలా స్మూత్గా అయిపోతూ ఉంటాయి. అంటే మీరు కాల్స్ మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం ఇటువంటివన్నీ ఎటువంటి ల్యాగ్ లేకుండా ఆరాంగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. 33 watts ఛార్జర్ బాక్స్లోనే ఉంటుంది. సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చాలా బ్రాండ్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. కాకపోతే ఇక మరి అన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు దీనిలో వీళ్ళు స్టోరేజ్ టైప్ బాగా ఇచ్చారు, మంచి ప్రాసెసర్ ఇచ్చారు, కెమెరా బాగుంది, డిస్ప్లే బాగుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, యూఏ బాగుంది. ఇక అన్ని ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పేసి మరి అక్కడ కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి IP64 మాత్రమే ఇచ్చేసారు. ఈ మధ్యకాలంలో 69 కూడా దొరుకుతుంది. కాకపోతే నాకు అది పెద్ద డ్రాబ్యాక్ అయితే అనిపించలేదు. ఓవరాల్గా 15,000 లోపు మొబైల్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ లావాకి సంబంధించిన అల్ట్రా ప్లే మొబైల్ అనేది నాకు బాగా అనిపించింది. దీనికి సంబంధించిన డిజైన్ అయినా, డిస్ప్లే అయినా, పర్ఫార్మెన్స్ అయినా అన్ని బాగుంది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.